ఆ యొక్క పుట్టినవాడు గణపతి. ఇద్దరు నవ్వు నుంచి పుట్టినటువంటి గణపతి అమ్మ చెప్పమ్మా అంటే ఎవడో ఏదో పెట్టాడు తీరనైనా అంటే వెళ్ళి తీసేస్తాడు ఒక గుద్దుతో. మరి గణపతి ఎందుకు వచ్చాడు? అక్కడ అంతమంది పరివార దేవతలు ఉన్నారు, వాళ్ళందరూ చేయలేరా అంటే ఏదైనా ఆటంకాలు వచ్చినప్పుడు గణపతికి చేసుకోవాలి, ఏమైనా పనులు విఘ్నాలు ఉన్నప్పుడు వినాయకుడిని చేసుకోవాలి. ఇప్పుడు మనకి అంటే ఇలా 1 by 1 చెప్తాను. ఇప్పుడు మనకి హిరణ్యాక్షుడు అనేటువంటి ఒక రాక్షసుడు భూమిని తీసుకెళ్లి దాచేశాడు. దాచేసినప్పుడు విష్ణువు ఒక దానికోసం ప్రత్యేకంగా వరాహ అవతారం ఎత్తాడు. ఆయన ఎత్తి దాన్ని వెతికి యుద్ధం చేసి ఆ రాక్షసుని చంపేసి తీసుకొచ్చాడు. నార్మల్గా విష్ణువు రూపంలో వెళ్ళొచ్చుగా, ఎందుకు అలా వెళ్ళాడు అంటే పిగ్ ఉంటుంది కదా, దానికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే ఇప్పుడు మీరు ఎప్పుడైనా గమనించండి, అదేం చేస్తుంది అంటే భూమిని వాసన చూసుకుంటూ తిరుగుతుంది. గమనించండి, మూతి కింద పెట్టుకుంది, మామూలు నడవదు అది. ఎందుకంటే దాన్ని భూమిని వాసన చూడడం, భూమిని పసిగట్టడం అనేటువంటి లక్షణం దానికి ఉంటుంది. అందుకని ఆ భూమి ఎక్కడుందో కనిపెట్టాలంటే ఆ ఎనర్జీస్తో ఆ అవతారం దాల్చాలి. అర్థమైందమ్మా? అలాగే మీరు ఆదిశంకరాచార్యులు వారి వృత్తాంతంలో ఒకసారి ఆయన పరకాయ ప్రవేశం చేసి ఇంకొక రాజులోకి వెళ్తాడు. ఆయన వెళ్ళినప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే ఈ వాళ్ళు కనిపెట్టి, అంటే ఇక్కడ రాజుగా అక్కడికి వెళ్ళాడంటే ఇక్కడ ఎక్కడో శరీరం ఉండి ఉంటుంది, దీన్ని